ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు మనము 2025వ సంవత్సరంలో, అంటే ఈ క్యాలెండర్ మనకు జనవరి 1వ తారీఖు వస్తుంది కదా, ఈ సందర్భంగా 2025వ సంవత్సరంలో గోచార రీత్యా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి, అది ఎలా చూసుకోవాలి, దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది. వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఈ జనవరి 1వ తారీఖును, అంటే 1/1/2025 అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు వస్తుంది. అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఆ విధంగా ఆ తిథి నాడు వస్తుంది. ఈ 25 అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధినామ సంవత్సరంలో కొంతకాలము, విశ్వావసునామ సంవత్సరంలో కొంతకాలము, 2 తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది. ఈ జనవరి 1వ తారీఖు నాడు, జనవరి 1, 2025 నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానివల్ల మనకు అసలు మనం గోచారం ఎలా తెలుసుకోవాలన్నది అర్థమవుతుంది. లగ్నము ధనుర్లగ్నంలో ఆనాడు సూర్యోదయం అవుతోంది. అంటే రవి ధనుర్లగ్నంలో అగ్ని రాశిలో ఉంటున్నారు ఆయన. ఆ తర్వాత రవి చెప్పాను కదా, రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు. చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు. కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో, గురువు వృషభ రాశిలో, శుక్రుడు కుంభరాశిలో, శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు. రాహువు మీనరాశిలో, అలాగే కేతువు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా 2025 జనవరి 1 నాడు గ్రహస్థితి ఉంటుంది. సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్లగ్నంలో అవుతుంది. ధనుర్లగ్నము శుభలగ్నము కాబట్టి 2025 సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము. అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకు నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా, అంటే 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు, శని, రాహు, కేతు అనేటువంటి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్నే మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము. ఎందువల్లంటే మిగిలిన గ్రహాలు కొన్ని నెల రోజులకే మారిపోతాయి, కొన్ని 45 రోజులకు మారిపోతాయి. అలాగే చంద్రుడైతే 2.5 రోజుకే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు. కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపి ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు, శని, రాహు, కేతువులు అనేటువంటి ఈ 4 గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి. ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి గ్రహము 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయము, శని 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే మీ రాశి నుంచి 12వ స్థానము, 1వ స్థానం, 2వ స్థానంలో ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలు ఏలునాటి శని అని చెప్పి కాస్త దుష్ఫలితాలను ఇవ్వటము. అలాగే 4వ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము. 8వ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అనే దుష్ఫలితాలను ఇవ్వటము. అంటే మనకు ఉన్నటువంటి ఈ 12 స్థానాల్లో కేవలం 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు. అలాగే రాహుకేతువులు కూడా 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు. ఈ విధంగా మనకు ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం.
అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారో మన జీవితంలో అన్నది తెలుసుకుంటే, గురువు చదువు, ధనము, జ్ఞానము, వివాహము, భక్తి, సంపద, సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు. అలాగే శని న్యాయము, అన్యాయము, పనిచేసే లక్షణము, మానసికమైనటువంటి ఒత్తిడి, కర్మఫలము, ఆరోగ్యము, ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు. ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము, మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము, ఇలాంటివి మన ఆరోగ్యాల మీద, ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు. అలాగే కేతువు మన జ్ఞానాన్ని, మేధస్సును, భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు, కేతువు సరిచూస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది. ఇక మనము గోచార రీత్యా అన్నాం కదా, నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను. ఉదాహరణకు గురువు 14 మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు. అలాగే శని 23 మార్చి 2026 నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు. ఇక రాహువు మే 20వ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు. వీళ్ళు వక్ర గ్రహాలు, రాహుకేతువులు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ విధంగా రాహువు 20 మే నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు. ఇక కేతువు కూడా అదే 20 మే నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తాడు. ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు. ఆ గ్రహాలకు చలనం ఉంటుంది. ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు 2.5 రోజుకు, కుజుడు 45 రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు. శని 2.5 సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు. ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ విధంగా ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇప్పుడు మనము సింహరాశి వాళ్లకు ఈ 2025 క్యాలెండర్ సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు గోచార రీత్యా సాధారణంగా ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోచార రీత్యా అన్నప్పుడు మనము గురు, శని, రాహు, కేతు గ్రహాలను ఎక్కువగా పరిశీలన చేస్తాము. అంటే మిగిలిన గ్రహాలు మన మీద ప్రభావం చూపవని కాదు, ఆ గ్రహాలు అతి తక్కువ కాలంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క ప్రభావం మన మీద అంత ఎక్కువగా ఉండదు. ఈ గురు, శని, రాహు, కేతువులు అనేటువంటి ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒకే చోట ఉంటూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ సింహరాశి వాళ్లకు ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనము ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు వృషభంలో ఉన్నాడంటే 10వ ఇంట ఉన్నాడు, ఉద్యోగ రాజ్యస్థానంలో ఉన్నాడు. గురువు సహజంగా శుభగ్రహము, మంచిని చేసేటువంటి గ్రహము, వృషభంలో రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రావటము, మంచి ప్రమోషన్స్ను వీళ్లకు పొందే అవకాశము, ఆర్థిక విషయాల్లో కూడా మంచి జరిగే అవకాశం కూడా ఈ గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల సింహరాశి వారికి ఉంటుంది. ఇలాంటి గురువు 14 మే 2025 నాడు 10వ స్థానం నుంచి 11వ స్థానం అంటే వృత్తి రాజ్యస్థానం నుంచి ఉద్యోగ స్థానం నుంచి లాభస్థానానికి వస్తున్నాడు. ఇది ఇంకా కూడా మంచి శుభ పరిణామమే. 14 మే 2025 నాడు జరుగుతుంది ఇది. దీనివల్ల కొత్త స్నేహాల అభివృద్ధి కావడము, లాభాలు పొందడము, విద్యా విషయంలో స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఉంటే వీళ్ళకు కూడా మంచి అభివృద్ధి జరగడం కూడా జరిగే అవకాశము ఈ సింహరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో ఉంటుంది. ఇక శనిని మనము పరిశీలించినట్టయితే ఈ శని 7వ స్థానంలో కుంభరాశిలో ఉన్నాడు. ఇది ఏంటి? 7వ స్థానం అంటే వివాహ స్థానము, భార్యాభర్తలకు సంబంధించినటువంటిది. ఇలాంటి ఈ స్థానములో స్వక్షేత్రంలో కుంభంలో శని ఉన్నాడు కాబట్టి ఈ భార్యాభర్తల సంబంధాల్లో కాస్త ఇబ్బందులు నెలకొనే అవకాశము ఈ సింహరాశి వారికి ఉంటుంది.
అలాగే ఈ ప్రేమ వ్యవహారాలు ఏవైనా ఉన్నా కూడా వాటిలో శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశము ఈ సింహరాశి వాళ్ళకు ఉంటుంది. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఏమైనా ఉంటే వాళ్లకు కూడా ఈ శని గ్రహం యొక్క ప్రభావం వల్ల కలిసి వస్తుంది. ఈ సప్తమ స్థానంలో కుంభరాశిలో ఈ శని ఉండడం వల్ల. అయితే ఒక విషయం గమనించాలి, శని యొక్క ఫలితాలు ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి, నిదానంగా వస్తూ ఉంటాయి. ఇటువంటి ఈ శని 29 మార్చి 2025 నాడు మార్చి 2025 నాడు కుంభం నుంచి మీన రాశికి వస్తున్నాడు. అంటే సింహరాశికి ఈయన అష్టమ శని అవుతాడు. అంటే అష్టమ శని అనేటువంటిది మనము ఈ శని యొక్క ప్రభావాన్ని గమనించినట్టయితే 3 దశల్లో ఎక్కువగా మన మీద ప్రభావం చూపిస్తాడు. ఒకటి 7.5 శని, అంటే 12, 1, 2 ఇంట ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే అష్టమ శని 8వ ఇంట్లో ఉన్నప్పుడు కూడా, అలాగే 4వ ఇంట్లో అర్ధాష్టమ శని అని కూడా గోచార రీత్యా ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా మన మీద ప్రభావం చూపిస్తుంటాయి. అటువంటి శని అష్టమ స్థానంలోకి మీనరాశిలోకి 29 మార్చి 2025 నాడు వస్తున్నాడు. దీని వలన ఏమవుతుంది అంటే ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపడము, పెట్టుబడుల మీద ప్రభావం చూపడము, అలాగే రుణాలు అధికం కావడము, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశము ఈ సింహరాశి వారికి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా తగు జాగ్రత్తలు ఈ శని విషయంలో తీసుకోవాలి. శని విషయంలో ముఖ్యంగా మనము జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలి అన్నప్పుడు అమ్మవారిని ప్రార్థన చేయటం, అమ్మవారి పూజలు చేయటము, అమ్మవారి నామాన్ని ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి ఈ నామాన్ని అవకాశం ఉన్నన్ని మార్లు స్మరించుకోవటం, లేదా శివార్చన చేయటం. శివుడి కూడా ఈ శని యొక్క ప్రభావాన్ని తగ్గించగలడు. శివ సహస్రనామం చదువుకోవటము, శివ అష్టోత్తరం చదువుకోవడము, లేదా ఓం నమశివాయ అనేటువంటి శివ పంచాక్షరిని జపం చేయటము, శివాలయానికి వెళ్ళి సాయంకాలం పూట ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకోవటము, ఇలాంటి ప్రయత్నాలు చేయటం వల్ల ఈ అష్టమ శని ప్రభావం ఏదైతే ఉండబోతుందో కాస్త దీర్ఘకాలం ఉంటుంది. కాబట్టి ఈ అష్టమ శని యొక్క ప్రభావాన్ని ఈ విధంగా అర్చనలు, అమ్మవారి పూజలు కానీ శివుడి పూజ కానీ చేసుకోవడం వల్ల తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సింహరాశి వారికి రాహువు 8వ ఇంట మీనంలో ఉన్నాడు. అంటే అష్టమ స్థానంలోనే ఉన్నాడు. ఈయన ఆరోగ్య స్థానంలో ఉన్నాడు. ఈయన మనసు మీద ప్రభావం చూపించేటువంటి గ్రహము కాస్త మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశం ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి మానసికమైనటువంటి ఇబ్బందులు పెడతాడు, ఒత్తిడిని పెంచుతాడు. ఇటువంటి ఈ రాహువు ఫిబ్రవరి 20వ తారీఖు 2025 నాడు మీనరాశి నుంచి కుంభరాశికి, ఎందువల్లంటే వీళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణం చేసేటువంటి గ్రహాలు, వక్రస్థితిలో ప్రయాణం చేసేటువంటి గ్రహాలు. కాబట్టి అష్టమ స్థానం నుంచి సప్తమ స్థానానికి కుంభానికి వస్తున్నాడు. అయితే ఈ కుంభం అనేటువంటిది ఏమిటి? ఈ సప్తమ స్థానం అంటే వివాహ స్థానము, భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థానము ఇలాంటిది. అక్కడికి ఈ రాహువు రావడం వలన ఈ ప్రేమ వ్యవహారాలు లాంటివి ఏవైనా ఉంటే చెదడము, దానివల్ల భావోద్వేగాలు పెరగడము, మానసికమైనటువంటి ఒత్తిడి పెరగడము. ముఖ్యంగా అంటే స్త్రీ పురుషుల మధ్యన ఉన్నటువంటి సంబంధాల విషయంలో ఈయన ప్రవేశించడం వలన మానసికమైనటువంటి ఒత్తిడిని పెంచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు రాహువు గురించి ప్రత్యేకంగా చేసుకోవడం అవసరం. పరిష్కారాలు ఉదాహరణకు చేయాలంటే ఆదివారం నాడు నవగ్రహాలకు ప్రదక్షిణం చేస్తూ ఉపవాసం చేసే ప్రయత్నం చేయొచ్చు. రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఆదివారం నాడు ప్రయత్నం చేయటము శుభ ఫలితాలను, త్వరగా ఫలితాలను కాస్త ఈ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆ విధంగా చేయటం మంచిది. ఇక కేతువు 2వ ఇంటో కన్యా రాశిలో ఉన్నాడు. సింహరాశి వారికి 2వ స్థానము ధనస్థానము, కుటుంబ స్థానము. అక్కడ ఈ కన్ఫ్యూజన్స్ని క్రియేట్ చేసేటువంటి గ్రహము కేతువు అక్కడ ఉన్నాడు.
ఈయనేంటంటే అన్ని భ్రమలు సృష్టిస్తుంటాడు ఈ కేతువు. ఇటువంటి ఈ గ్రహం అక్కడ ఉండడం వలన ఈ ఆర్థిక స్థితిగతులు, మానసికమైనటువంటి స్థితిగతుల మీద కాస్త ప్రభావాన్ని ఎక్కువగానే చూపుతుంటాడు ఈయన. ఇటువంటి ఈ కేతువు ఫిబ్రవరి 20, 2025 నాడు కన్యా రాశి నుంచి సింహరాశిలో కంటే జన్మరాశిలోకే వస్తున్నాడు. అసలే ఇతను కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసే గ్రహము ఈయన ఇక్కడికి జన్మరాశిలోకి రావడం వలన కాస్త కుటుంబ విషయాల్లో అవగాహన లోపాన్ని ఇంకా పెంచడము, కుటుంబంలో ఒకరికొకరికి భ్రమలు కల్పించి వారి మీద వీరి మీద వారికి మానసికమైనటువంటి స్థిమితం లేకుండా చేయటం ఇలాంటివి చేస్తాడు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు చెప్పాలనుకునేటువంటి విషయాన్ని స్పష్టంగా ఆలోచన చేసుకొని చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళతో వాళ్ళు మాట్లాడేటువంటి తీరును ప్రయత్నపూర్వకంగా మార్చుకోవడం వలన ఈ కేతువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో దాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా అమ్మవారికి పూజ చేయటము, లేదా శివార్చన చేయటము, శివ సహస్రనామం చదువుకోవడము, లేదా రాహువు కేతువులకు సంబంధించినటువంటి మూల మంత్రాలు ఉన్నాయి. ఈ మూల మంత్రాలను, బీజాక్షరాలను జపం చేసుకోవడం వల్ల ఈ సింహరాశి వాళ్ళు రాహు కేతువు యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని జీవితాలను సుఖమయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.